వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కాంగ్రెస్ పార్టీ విజయం జరిగింది. గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. దీన్ని రెండు రాజకీయ పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళు రాజకీయం పబ్బం గడిపించడం కోసము ఈరోజు రసాబసగా చేసి ప్రజా సమస్యలను మేము చెప్పుకోలేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అందులో వాళ్ళ ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 380 కోట్ల రూపాయలు గౌరవ నాయకులు షబ్బీర్ అలీ గారు, గౌరవ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాల గురించి బయటకు తెలియవద్దన్న దురుద్దేశంతో కొత్తగా వింతగా చూస్తున్నాము. ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కై ఈరోజు కౌన్సిల్ మీటింగ్ బైకాట్ అయ్యే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు బైకాట్ చేయడంలో సఫలమైనరేమో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయం బీజేపీ ఎంఐఎం ఒకటే అన్న విషయాన్ని ఈరోజు బహిర్గతం చేసుకొని వాళ్ళే బొక్కబోర్ల పడ్డారన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా 26వ తారీఖు నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతున్నది. డివిజన్లలో ఉన్న ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇదే మా విన్నపం. మీరు ఏ పార్టీ వారైనా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బిడ్డల్లాగానే చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తున్నది. మీరు అందరూ వచ్చి మీ రేషన్ కార్డులు కలెక్షన్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఈ బీజేపీ ఎంఐఎం నాయకులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కమిటీలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి మేము చెప్పాలనుకుంటున్నాం, ప్రజలకందరికీ చైర్మన్లుగా ప్రతి ఒక్క కార్పొరేటర్లను పెట్టి ఇందిరమ్మ కమిటీలు ఫామ్ చేసినటువంటి గొప్ప ఉదారత స్వభావం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ పథకము ఏ ఒక్కరికి రాకపోయినా, ఎవరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు అవైలబుల్ కాకపోయినా, మీకు రాకపోతే కాంగ్రెస్ భవన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందమ్మా. అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు అందరూ మీకు వెళ్ళవేళలు అందుబాటులో ఉంటారు. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇంకొక విషయం, స్ట్రీట్ వెండర్లని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేసి ఎత్తేపిస్తున్నారని చెప్పేసి ఈ ఎంఐఎం బీజేపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాదు, స్ట్రీట్ వెండర్లతోని కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మా మైనార్టీ కార్పొరేటర్లు కుద్దూస్ గారు, హారూన్ గారు, అక్బర్ గారు, బబ్లు ఖాన్ గారు వీరు మైనార్టీ ఏరియాకు సంబంధించినటువంటి విషయాలను గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి చెప్పడం జరిగింది. షబ్బీర్ అలీ గారు క్లియర్ కట్గా చెప్పిండ్రు, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కూరగాయలు అమ్ముకునే వారిని ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు. వారితో ఎవరైనా ఇబ్బంది పెడితే మీరందరూ వారి పక్కనే నిల్చోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మీ వెంబడి ఉంటారన్న విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరికి జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మాది 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయింది. ఇవాళ చివరి కౌన్సిల్ సమావేశం. మేము ప్రజల సమస్యలపైన డిస్కస్ చేయడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది. కానీ మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఆ కార్పొరేటర్స్ అందరు కలిసి ఒక సమస్యని ముందడ పెట్టి అజెండాని ముందుకు కొనసాగించలేకుండా వాళ్ళు అక్కడ మైక్ పోడియం దగ్గర తీసేయడం జరిగింది. వాళ్ళ సమస్య స్ట్రీట్ వెండర్స్ది. లిటరలీ చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ఇల్లీగల్ ఇష్యూ, అది లీగల్ కాదు. స్ట్రీట్ వెండర్స్ రోడ్ పైన వాళ్ళు అట్లాగే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ మేము చెప్పడం ఒకటే, మేము చెప్పింది ఏంటంటే కమిటీ వేసి కమిటీ సభ్యులలో ప్రజాప్రతినిధులు, కన్సర్న్ అధికారులు, ఇంటెలెక్చువల్స్ని పెట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయండి. 2 రోజుల్లో డిస్కస్ చేసేసి దాని మీద నిర్ణయం చేద్దాము అని కౌన్సిల్ అప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు వినకుండా పోడియం దగ్గర ఈ అజెండాని ముందుకు పోనీయలేదు. మేయర్ గారు, కమిషనర్ గారు ఏమీ చేయలేకపోయినరు. వాళ్ళ డిమాండ్కి ఒప్పుకున్నట్టే ఫైనల్గా తను కంప్లీట్గా ఎజెండా పూర్తి అవ్వకముందే రీడౌట్ చేసి రద్దు చేయడం జరిగింది కౌన్సిల్ సమావేశం. ఆల్రెడీ మనకు తెలుసు స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ, ఇక్కడ బర్నింగ్ ఇష్యూ. స్ట్రీట్ వెండర్స్కి మేము కూడా సపోర్ట్గానే ఉన్నాం. కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని సపోర్ట్ వాళ్ళు మాట్లాడింది ఒకటే, ఇప్పుడు అదే కంటిన్యూ చేయాలి అని అంటే మేము చెప్పింది ఒకటే, వాళ్ళకి అక్కడ రైతు బజార్లు ఉన్నాయి, వాళ్ళకి ప్లేస్ చూపించి ఆ ప్లేస్కి రిప్లేస్ చేయండి, అప్పటి వరకు డిస్టర్బ్ చేయొద్దు, ఆ తర్వాత దీని మీద మాట్లాడదామని చెప్పడం జరిగింది. రైతు బజార్లు ఉన్నాయి, డిఎస్ మార్కెట్ ఉంది, అవన్నిటిని యూటిలైజ్ చేసుకోకుండా రోడ్ పైకి వచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మేము దీన్ని యాక్సెప్ట్ చెయ్యము. దీనికి అగెయిన్స్ట్గా మా పార్టీ మాత్రం అగెయిన్స్ట్గా మేము బీజేపీ కార్పొరేటర్స్ని దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మేయర్ గారు, కమిషనర్ గారు ఏమీ చేయలేకపోయినరు. ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పిండ్రు ఇది రూల్స్కి అగెయిన్స్ట్, టేబుల్ ఎజెండా పెట్టనీకి లేదు,
ఈ ఇష్యూ పైన టేబుల్ ఎజెండా పెట్టకూడదు, కలెక్టర్ గారే నిర్ణయం చేసుకుంటారని చెప్పినప్పటికీ వాళ్ళు వినకుండా దాన్ని అక్కడే ఉండి ఆ స్టాండ్ పైన వాళ్ళు అక్కడ ఫైట్ చేసిండ్రు. కానీ మేము మాత్రం యాక్సెప్ట్ చేయలేదు, మా సపోర్ట్ అడిగినరు. మేము డెఫినెట్గా స్ట్రీట్ వెండర్స్కి సపోర్ట్ చేస్తాం, కానీ ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. లేదు లేదు లేదు, మా డిమాండ్, వాళ్ళ డిమాండ్ స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు రోడ్ పైన ఉన్నారు, అట్లాగే అమ్ముకోవాలి. ఎప్పటివరకు మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, రోడ్ల పైననే స్ట్రీట్ వెండర్స్ అమ్ముకుంటారని చెప్పడం జరిగింది. మేము చెప్పినాం ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాము. ఆల్రెడీ 3 days బిఫోర్ వాళ్ళందరూ కలిసి మజ్లిస్ పార్టీ కార్పొరేటర్స్ అందరు కలిసి కమిషనర్ గారిని మేయర్ గారిని సంప్రదించిండ్రు. అప్పటికి కమిషనర్ గారు చెప్పిండ్రంట ఇది రూల్స్కి అగేన్స్ట్, ఇది అవ్వదు. ఇప్పుడే శంభుని గుడి అనేది మేము దానికి అటాచ్ చేయలేదు, మేము మా ఒపీనియన్ దానికి దీనికి సంబంధం లేదు. మేము చెప్పింది ఒకటే, శంభుని గుడి దగ్గర ఆల్రెడీ అది 40 years బ్యాక్ ఇష్యూ, దాని మీద మేము ఎప్పుడు ఫైట్ చేసినాము. ఆల్రెడీ దానికి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. శంభుని గుడి దగ్గర చెప్పుల దుకాణాలు తీసేయమని చెప్పడం జరిగింది, అది వాస్తవం. కానీ దానికి దీనికి కంపారిజన్ లేదు. 18 तारीख को ये निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन का गालिबन आखिरी जनरल बॉडी मीटिंग रखी गई थी, जिसमें बहुत सारे इश्यूज़ जो एजेंडे में थे और साथ ही साथ MIM पार्टी तमाम यूनिट के साथ एक एजेंडे में स्ट्रीट वेंडर्स के ताल्लुक़ से टेबल एजेंडे में हमारी बात रखी थी कि ये भी टेबल एजेंडे में रखा जाए, क्योंकि गुज़िश्ता 2 महीने से ये देखने में आ रहा था, खुसूसन वीकली बाज़ार में, गंज के अतराफ और बहुत सी जगह पे जो रोज़मर्रा लोग आके अपना पेट भरने के वास्ते जो कारोबार कर लेते थे रोड के एक साइड बैठकर, उनको हटाने की एक साजिश के तहत ये प्रोग्राम स्टार्ट हुआ। इनकी सिक्योरिटी के लिए, इनके वास्ते MIM पार्टी आगे आई और भरपूर एहतजाज करते हुए जुमेरात बाज़ार पर उनको वापस वहीं बिठाया, क्योंकि ये काउंसिल अभी एक हफ्ते में ख़त्म होने वाली है। तो हम चाह रहे थे कि ये जो इशू है, ये इशू गरीबों के लिए, खुसूसन निज़ामाबाद में 5000 से ज़ायद स्ट्रीट वेंडर्स अलग अलग तौर पे काम करते हैं। तो इस बात को लेकर हमने हमारे सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब के पास ये तमाम चीज़ को पेश किया, ताकि ये गरीबों को हम कैसा मदद कर सके। असदुद्दीन अवैसी साहब ने कहा कि आप गरीबों के लिए काम कीजिए और उनके सिक्योरिटी के लिए काम कीजिए। तो उस ज़िम्मन में हमने एक मेमोरेंडम मेयर मैडम को भी दिया, कमिश्नर साहब को भी दिया कि स्ट्रीट वेंडर के ताल्लुक़ से 2014 का जो कानून है, उस कानून को रुबे अमल लाते हुए इनकी सिक्योरिटी कीजिए, इनको हिफाजत कीजिए, क्योंकि 5000 फैमिली ये बग़ैर किसी दूसरे इनकम के यही डेली वेजेस पे काम करते हैं। उनको खाने पीने का, उनके अपने बच्चे, बहुत सारे मसाइल पैदा होते, बल्कि तो ये एजेंडे में नहीं रखा गया। फिर बाद में 1-1.5-2 घंटे के बहस के बाद मेयर मैडम अपने चैम्बर में तमाम फ्लोर लीडर्स को बुलाकर ये बात तय पाई कि एजेंडे के अलावा, टेबल एजेंडे के अलावा हम एक रेजोल्यूशन पास करेंगे। तो रेजोल्यूशन में यही था कि 2014 का जो स्ट्रीट वेंडर उसको कानून को लेते हुए और निज़ामाबाद में मास्टर प्लान जब तक इम्प्लीमेंटेशन नहीं होता, तब तक ये जो स्ट्रीट वेंडर्स हैं इनको हम वहीं रखेंगे, बल्कि एक रेजोल्यूशन पास करने के लिए बात रखी गई, जिसमें राष्ट्रीय तौर पे बीजेपी इस चीज़ को कबूल नहीं करी, लेकिन TRS और कांग्रेस वाले वहाँ पर कबूल करके बात को काउंसिल में आए बाद मुकर गए। हम पता नहीं है इसके ताल्लुक़ से इनके दोनों के क्या मामला थे। हमारी सीधी बात है, ये गरीबों के लिए ये रेजोल्यूशन, ये चीज़ सामने खुली है। हम जहाँ पर मीटिंग होने से 8 दिन पहले से यही मुतालबा था हमारा कि हम ये इनके लिए, इनकी सिक्योरिटी के लिए ये चीज़ पेश करेंगे। आज भी वही था, मीटिंग में जब मेयर मैडम बुलाए, मेयर मैडम के पास भी वही था, अगर एजेंडे में नहीं रख सकते कानूनी तौर पे तो रेजोल्यूशन पास करेंगे बोल के
रेजोल्यूशन पास करेंगे बोल के मेयर चैम्बर में एक बात हुई, और फिर जब काउंसिल फिर से रीस्टार्ट हुई, फिर से उसको मीटिंग को तहस-नहस करने की साजिश बीजेपी और कांग्रेस के अराकीन की है। आखिरकार मेयर मैडम ने ये मीटिंग को ख़त्म किया, लेकिन हम हमारा अपना मैसेज ये देना चाहते हैं, कभी भी गरीबों के साथ एमआईएम पार्टी खड़े भी है, और हम यही चाहते थे कि काउंसिल ख़त्म होने से पहले उनको एक उनका सिक्योरिटी कानूनी तौर पे फुलफिल हो जाए। बहरहाल ये लोग नहीं चाहते, खुसन बीजेपी वाले और कांग्रेस वाले नहीं चाहते कि गरीब लोग इसमें स्ट्रीट पे जो लोग गरीब लोग आके जो कारोबार कर रहे वो ना करे। पता नहीं इसके पीछे क्या है। बहरहाल हम हमारी जद्दोजहद जारी रखेंगे, और ये जो गरीबों के साथ कभी भी एमआईएम पार्टी ठहरी है और ठहरी रहेगी। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.